అందుకే ఆయన పదే పదే సంక్షేమాన్ని పదాన్ని పల్లెవేస్తున్నారు. అభివృద్ధి అన్న మాట కంటే ఎక్కువగా సంక్షేమం అనే పదమే ఎక్కువసార్లు ఆయన నోట వినిపిస్తుంది. గత 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచడంతో పాటు మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు, ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు వంటి పథకాలను అమలు చేశారు. వీటితో పాటు తల్లికి వందనంతో పాటు అన్నదాతకు అండగా నిలుస్తూ అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేశారు. సంక్షేమం విషయంలో చంద్రబాబును ఎవరూ తప్పుపట్టలేరు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 3 దఫాలుగా సంక్షేమం అమలు చేసిన దానికంటే ఎక్కువగా ఈ టర్మ్లో అమలు చేసి చూపుతున్నారు. గతంలో 3 దఫాలైనా ఆయన విజన్తోనే పనిచేసేవారు. సంక్షేమం అనేది ఆయనకు లిస్టులో ప్రయారిటీ ఉండేది. రాష్ట్ర భవిష్యత్తు అంటూ సుదీర్ఘ దృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడంతా సంక్షేమం మంత్రమే ఆయన నోటి నుంచి వినిపిస్తుండడం ఒకంత పార్టీ నేతలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు తనపై ఉన్న అపవాదును చెరిపేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయరు అన్న వారి నోళ్లను మూయించడానికే సంక్షేమాన్ని భారమైన భుజానకెత్తుకుంటున్నారంటున్నారు. అయితే సంక్షేమాన్ని అమలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే రెండోసారి విజయం సాధించారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ అనేక సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా అమలు చేసిన కేసీఆర్ను కూడా ప్రజలు ఓడించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2.75 లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారని జబ్బలు చర్చుకున్న జగన్ను కూడా పక్కన పెట్టేశారు. అంటే సంక్షేమం ఎప్పటికప్పుడు టర్న్ అవుతుందా అన్నది మాత్రం ఇక్కడ అర్థం కావడం లేదు. ఎవరు అధికారంలో వచ్చినప్పటికీ గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలంటే ఒకంత ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. కోతలు పెట్టడానికి వీలుండదని భావించి ప్రజలు మార్పును కోరుకుంటే సంక్షేమ మంత్ర పనిచేయదని చెప్పాలి. అందుకే చంద్రబాబు పదే పదే సంక్షేమ నినాదాన్ని అందుకున్నప్పటికీ ఫలితాలు మాత్రం చివరి వరకు చెప్పలేమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాను రాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడమే తప్పించి పెరగడం జరగదని తెలిసినా పాలకులు మాత్రం సంక్షేమం వైపుకు పరుగులు తీయడం కొన్ని వర్గాల నుంచి పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.